రైట్. దొంగ ఎత్తులు నక్కజిత్తులు బైజూస్ పేరుతో పచ్చ పైత్యం అంటూ నిన్న మొన్న ఈనాడు వాళ్ళు రాసిన ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతితో వీళ్ళెవరో పచ్చ పేపర్లు రాసినట్టు మీద ఖండన. ఇవన్నీ నిజంగానే ఎందుకు ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న ఇష్యూ రాగానే వీళ్ళు ఎందుకు ఇట్లా కంగారు పడిపోతున్నారా ఏమిటి? రాజీవ్ ముందుగా మీరు మాట్లాడి తర్వాత ఫైనల్గా ఆయన మాట్లాడతారు. ఇవాళ కాస్త టైం తక్కువ ఉంది సార్. ముఖ్యంగా ఏంటంటే వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటిది ప్రజల్లో బాగా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేము ఊరు వాడ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు వెలుగెత్తి చాటేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంతో ఈ ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టింది. ఇది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మరీ ముఖ్యంగా డిఎస్సి అనేటువంటిది నీట్ పేపర్ లీకేజ్ కన్నా అతిపెద్ద కుంభకోణం అనేటువంటి అనుమానం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కోడేకి వస్తా ఉంది. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు తమ భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుని అహోరాత్రులు కష్టపడి ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి తీరా లిస్టులు చూస్తే కనీసం ఏ లిస్టు బహిర్గతం చేయకుండా ఉద్యోగాలన్నీ అమ్మేసుకున్నారా అన్నటువంటి అనుమానం ఒకవైపు. పేపర్ లీకేజ్ అయింది. ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కుర్రోడు అవుట్సోర్సింగ్ లో పనిచేసే కుర్రోడికే టాప్ ర్యాంక్ రావడం, టాప్ ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోవడం, ఆ పేపర్ లీకేజ్ అబ్బాయితోనే ఆగిందా ఇంకా పచ్చ మాఫియాకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లకు ఏమన్నా వెళ్ళిపోయిందా అన్నటువంటి అనుమానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులు కూడా కడుపు మండిపోతుంది, గుండె పగిలిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కలెక్టరేట్ వద్దకి కూడా వెళ్ళి ఈ యొక్క అంశం మీద మేమందరం కూడా గట్టిగా నిలదీసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వాళ్ళు చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఏమైనా ఉందంటే దాడులు చేసే పాలిటిక్స్, దోచుకునే పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆడుతున్నటువంటి 3D పొలిటికల్ గేమ్. అందులో భాగంగానే ఈ చెత్త రాతలు చెత్త కథనాలన్నీ వస్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అంటే సార్, స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ లో బాగా ప్రతిభావంతులకి కొంత కోటానిచ్చి స్పోర్ట్స్ ని ప్రోత్సహించేదానికి ఉండేటటువంటి కోట. అందులో అంతర్రాష్ట్రాలకో లేదా జాతీయ స్థాయిలోనో లేదా అంతర్జాతీయ స్థాయిలోనో ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తా ఉంటారు కోటా ప్రకారం. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం చాలా విడ్డూరం. అంతర్రాష్ట్రం లేదు, అంతర్జాతీయం లేదు, జాతీయం లేదు, కానీ అంతర్జిల్లా ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాడికి మాత్రం కోటా ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారన్న దాన్ని నిరుద్యోగులంతా కూడా విశ్వసించేటువంటి పరిస్థితులు వచ్చింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. ఎందుకని మౌనమునల్లా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం సార్. గతంలో 10th క్లాస్ చదివేటటువంటి పిల్లలు కొంత మంచి మార్కులతో బాగా పాస్ అయ్యారని చెప్పి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హార్డ్ వర్క్, చంద్రబాబు షో వర్క్. మరి 10th క్లాస్ పిల్లలకి మీరు మంచి మార్కులు వస్తేనే పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కదా, మరింత గందరగోళం జరుగుతుంది. నేను అడుగుతున్నా, మీరు ఏ జిల్లాకు ఆ జిల్లా అక్కడ ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తుల తాలూకా ఫోటో, హాల్ టికెట్ నెంబరు, వచ్చిన మార్కులు, ర్యాంకు, ఏ కోటా కింద ఏ కులం ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్న దాన్ని బహిర్గతం చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? చెయ్యకపోతే ఎందుకు చెయ్యట్లేదు? దీనిలో ఉన్నటువంటి లొసుగు ఏమిటి? ఈ రకమైనటువంటి అనుమానాలు ఎవరు నివృత్తి చేస్తారు అన్నటువంటిది మా ప్రశ్న. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి ద్వారా, ఇది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సార్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖ నుండి నిర్వహించినటువంటి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాకుండా దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది అన్నటువంటిది నిరుద్యోగులు ఆలోచిస్తున్నారు, అనుమానిస్తున్నారు, విశ్వసించే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం స్పందించాలి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. రైట్. మన రామ్నాథ్ గారు మీరు చెప్పండి. ఇంట్రెస్టింగ్ గా గొడ్డలి పార్టీ అని ప్రచారం చేస్తున్న చంద్రబాబు గారికి నిన్న చాలా ఘాటుగా రిప్లై ఇచ్చినట్ల సజ్జల గారు. అలాగే మరి దీని మీద కూడా మీరు దయచేసి మీ కామెంట్ చెప్పండి. మరి అంత ఘోరంగా కొండవీటి వాగు గండి కొట్టి మరి రైతులను ఇబ్బంది పెట్టడం ధర్మమేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మార్గమే లేదు కొమ్మినేని గారు. ఆయన ఎందుకు పదే దాని ఎల్లో మీడియా కూడా పనికట్టుకుని బురదేశే కార్యక్రమంలో కూడా బిజీగా ఉండటం మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి. అప్పట్లో వైఎస్ఆర్ గారు ఆల్ ఇండియా పత్రికలు అంటే మమ్మల్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు కట్టేస్తారా అని వాళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు
ఇప్పుడు పాపం వాళ్ళు ఓపెన్ గానే అటువైపు నిలబడ్డారు. ఆ పత్రిక చదువు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతాయి. 2 పత్రికలు అటువైపే పనిచేస్తున్నాయి. డిఎస్సీల అక్రమాల గురించి ఎక్కడా రాయి, కానీ ఏదో వైసీపీ అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని చెప్పి పాదపూర్తి అంతా మళ్ళా చదువుతూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం తీవ్ర క్రైసిస్ లో పడిపోయి డిఎస్సీ క్యాంప్ బయటికి రాగానే, ఆరోపణలు బయటికి రాగానే మళ్ళా లిక్కర్ కేసు తీశారు. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి దీన్ని బయటకు తీస్తూ ఉంటారు. మళ్ళీ ఈ రోజు ఏం రాశారు, కేఎన్ఆర్ అందరినీ బెదిరిస్తున్నాడు, మీరు ఎవరైనా సరే బినామీలుగా ఉండే వాళ్ళని ఏదైనా చెప్తే మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని చెప్పారు. అసలు ఇలాంటి కేసుల్లో ఎవరో ఏదో చెబితే కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడే ప్రూవ్ చేయాలి. అంటే మీ దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు అంటే 4 తీసుకొని వచ్చి విచారించి వాళ్ళ చేత 5 వరకు లాగా ఏదో వాంగ్మూలాలు తీసేసుకొని మళ్ళా ఇరికించాలనుకుంటున్నారా? ఇప్పుడు అది కూడా సాధ్యం కాకపోయేసరికి కేఎన్ఆర్ బెదిరిస్తున్నారని. బెదిరిస్తే ఏంటి, డాక్యుమెంట్లు అన్ని ఉండాలి, దీని మీద ఆధారాలు. అలాంటి కేసులు ఊరికే ఎవరో చెప్పారంటే నడవదు. అంటే ఇదంతా ఏంటంటే సింపుల్ గా ఏమీ ఉండదు. కాదుగా ఈ నేపథ్యం ఈ సందర్భంలోనే గతంలో చంద్రబాబు గారు పిఎస్సి ఇంటి మీద దాడి చేసి 2,000 కోట్ల అక్రమాలు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే దానికి దిక్కు దివాణం లేకుండా పోయిందని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు కదా. అది కూడా ఏది రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కాదు కొమ్మినేని గారు, కేంద్ర దర్యాప్తు సంస్థలే చెప్పాయి 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన లావాదేవీలు చంద్రబాబు నాయుడు గారు పిఏ ద్వారా జరిగాయి. ఆ కేసు ముందుకు పోయే సమయంలో ఏం చేశారు, పిఏని అబ్స్కాన్ లేక పంపించారు. మళ్ళీ పవర్ లోకి వచ్చే వరకు ఆయన కనిపించలేదు ఎక్కడా కూడా. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఇక్కడే ఉన్నారు కదా, పోవడం లేదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది ఏంది లేదు ఇక్కడ. జస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే సైకిల్ మీద తిరిగే రాధాకృష్ణ గారు ఏ పత్రికలో పనిచేస్తున్నారో ఆ పత్రికనే కొనేయచ్చు, ఎవరు ప్రశ్నించకూడదు. మామూలు చిన్న బిజినెస్ చేసుకున్న రామోజీరావు గారు 1000 కోట్లలో ఫిల్మ్ సిటీ కట్టొచ్చు, పత్రికలు పేపర్లు టీవీలు పెట్టొచ్చు. 2 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు నేను అత్యంత ధనికుడిగా ముఖ్యమంత్రిగా ప్రకటించుకునే స్థాయికి వెళ్ళవచ్చు. కానీ ఎవరైనా కానీ కొద్దిగా ఏదో వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తే మాత్రం విపరీతంగా బురద జల్లేయడం ఇదే పనిగా పెట్టుకున్నారు. మొత్తం మీద ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంకో దారి లేక అనివార్యంగా ప్రతిదీ. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జరుగుతున్న అతిపెద్ద డ్యామేజ్ ఏంటి అంటే ఇప్పుడు డిఎస్సీ వ్యవహారం బయటకు వచ్చింది, పబ్లిక్ లో చర్చ నడుస్తుంది. ఇప్పుడు కూడా దానికి సమాధానం చెప్పకుండా గొడ్డలి అంటే ఏమనుకుంటారు నిరుద్యోగులు యువత అంతా కూడా, ఓహో వీళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి. చాలా మొన్న కోనా శశిధర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక విషయం చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ నవీన్ అనే వ్యక్తికి ముందే ఈ క్వశ్చన్స్ అన్ని తెలిసిపోయాయి అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. కోనా శశిధర్ గారు వచ్చి ఏం చెప్తారు, స్పోర్ట్స్ కోటా గురించి మాకు సమాచారం లేదు, మాకు సంబంధం లేదు అంటారు. ఒక ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఫలానా దాంతో మాకు సంబంధం లేదు అంటున్నారంటే అక్కడ ఏదో జరిగిందని. సింపుల్ కొమ్మినేని గారు లక్షల మంది ఏం కాదు, 471 పోస్టులు కదా, మొత్తం వాళ్ళ సర్టిఫికేట్లు ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఆటలు ఆడారు, ఏ విధంగా సర్టిఫికేట్లు వచ్చాయి, వాళ్ళకి మార్కులు ఏంటి, మొత్తం లిస్టు బయట పెట్టమని సింపుల్ కదా. రైట్. వాళ్ళు ఏమనుకోమంటే దయచేసి వాళ్ళ మీకు గమనించే ఉంటారు కదా. ఒక ఫైనల్గా ఒక కామెంట్ చెప్పండి, గొడ్డలి అన్నదానికి సజ్జల గారు ఇచ్చిన కౌంటర్ ఘాటుగా చాలా కరెక్ట్ గా ఆప్ట్ గానే ఉందా? ఈ పని చాలా లేట్ గా అయినా కూడా బాగానే త్వరగా వైసీపీ వాళ్ళు కనుక్కున్నారు. ఎందుకంటే పదే గొడ్డలి అంటే అది ఎవరికి గొడ్డలిలా కనపడుతుంది అన్నది కూడా పాయింటే. ఇప్పుడు పెద్ద ఎలాంటి వాళ్ళైనా సరే తాము చేసి ఏ పనినైనా, అది మంచి పనైనా చెడ్డ పనైనా సమర్థించుకుంటారు, ఒక నేపథ్యాన్ని సృష్టించుకుంటారు. మేము చేస్తున్నది మంచి పనే, ఇదిగో ఈ కారణం చేత మేము ఈ ఘోరం చేయబోతున్నాము. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, అవును చంద్రబాబు నాయుడు గారికి గొడ్డల్లాగే మేము కనపడతాం, ఒక త్రిశూలం లాగే కనపడతాం, ఎందుకంటే అటువైపు నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. సింపుల్ కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింటే పబ్లిక్ నమ్మేవాళ్ళే. ప్రధాని నరేంద్ర మోడీ గారిని, ఎన్టీఆర్ గారిని, సోనియా గాంధీ గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, వైఎస్ఆర్ గారిని మొత్తం ప్రతి ఒక్కరు ఎవరైతే ఎదురు నిలబడ్డారో వాళ్ళందరి మీద ఇదే ప్రచారం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు అంతా అనుకుంటున్నది ఏంటంటే తేడా అన్నది అవతల మీకు గుర్తుండే ఉంటుంది, రామోజీరావు ప్రతిఘటన సినిమా ఒకటి తీశారు, అప్పుడు గొడ్డలు ఎంత గొప్పదో కూడా చూపించారు. హీరోయిన్ విలన్ మధ్య జరిగిన సంభాషణ, డైలాగులు అవన్నీ చూస్తే హీరోయిన్ చేతిలో గొడ్డలు ఉంటుంది. సో అట్లా గొడ్డలకున్న ప్రాముఖ్యత, పరశురాముడి గొడ్డలి, ఆ గొడ్డలి, ఈ గొడ్డలు అని చెప్పి మరి ఆ సంగతి వీళ్ళకి తెలియదేమో. సరే, ఏదేమైనా ఇన్నాళ్ళ తర్వాత మీరు అన్నట్టు చంద్రబాబు గారి గొడ్డలి పార్టీ అన్న దుష్ప్రచారానికి సజ్జల గారు అదే గొడ్డలతో కౌంటర్ ఇచ్చినట్లుగా గొడ్డలికి ఉన్న ప్రాముఖ్యతని జగన్ గారిని హీరోగాను చంద్రబాబు గారిని విలన్ గాను చూపిస్తూ కౌంటర్ ఇచ్చినట్లుగా అనిపించింది.